హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చెఫ్ రాజశేఖర్ గారి దగ్గర నేర్చుకున్న సిగ్నేచర్ ముల్బాగల్ దోశ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను. దోశ చూసారా, పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా స్పెషల్ మసాలాతో చాలా చాలా రుచిగా ఉంటుంది. దోశలంటే ఇష్టం ఉండేవాళ్ళు తప్పకుండా ఈ దోశ రెసిపీని ఒక్కసారైనా సరే రుచి చూడాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్పెషల్ సిగ్నేచర్ ముల్బాగల్ దోశని చెఫ్ చెప్పిన విధంగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల దోశల బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడైతే దోశల బియ్యం అని సపరేట్గా దొరుకుతాయి. దోశల బియ్యం అవైలబుల్గా లేని వాళ్ళు రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి 1.5 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. వీటినే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి 1 కప్పు బాయిల్డ్ రైస్ని వేసుకోండి. వీటిని వచ్చేసి తమిళనాడులో పొన్ని రైస్ అంటారనమాట. తమిళ చెఫ్ నేర్పించిన రెసిపీ ఇది. సో ఖచ్చితంగా ఈ రైస్ వేసుకోవాలని చెప్పారు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి 1 కప్పు మినపగుళ్ళని, 1/2 కప్పు లావుగా ఉండే అటుకుల్ని, 1/2 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇక్కడ మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా వచ్చి దోశ కూడా టేస్టీగా వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇవే కాదు, పప్పులు నానబెట్టుకొని రుబ్బుకున్న తర్వాత ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. అలాగే పిండి పులిసిన తర్వాత ఒక 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అప్పుడే మీకు దోశ 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడికే అయిపోయిందని వీడియోని స్కిప్ చేశారంటే మీకు దోశ అనేది ఇక్కడ నేను చూపించబోయే విధంగా రాదనమాట. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో 5 గంటల తర్వాత చూసారా, బియ్యం పప్పులు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్కి సరిపడా బియ్యం పప్పుల్ని వేసేసుకొని నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని కొంచెం లైట్గా బరకగా రవ్వలాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వ ఉంటుంది చూసారా, తెల్ల రవ్వ, అలా కొంచెం రవ్వలాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన బియ్యం పప్పులను కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకొని సేమ్ పిండిలో వేసేసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పప్పులను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పు తోటి ఖచ్చితంగా ఒక 1/2 కప్పు ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట. పులిసిన ఇడ్లీ పిండిని వేసుకోవాలి. అంటే ఇడ్లీ పిండిని గ్రైండ్ చేసిన వెంటనే వేసుకోకూడదు. ఒక నైట్ అంతా కూడా పిండి పులుస్తుంది కదా, ఆ ఇడ్లీ పిండిని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. దీనివల్ల దోశ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అచ్చం హోటల్లో లాగా వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ అనమాట, తప్పకుండా వేసుకోవాలి. మీలో ఎవరికైనా పర్ఫెక్ట్ ఇడ్లీ పిండి రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా పులిసిన ఇడ్లీ పిండిని వేసుకోవడం వల్ల ఆల్రెడీ ఇడ్లీ పిండి పులిసింది కాబట్టి ఈ దోశ పిండి పులిసే ప్రాసెస్ అనేది తొందరగా జరుగుతుంది. అలాగే పులిసే కొద్దీ దోశ కూడా టేస్టీగా వస్తుంది అనమాట. సో ఇలా ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా చక్కగా కలిసే విధంగా మీ చేత్తోనే ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన వెంటనే పిండిని అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉంచితేనే మీకు దోశల పిండి అనేది పులిసి దోశ టేస్టీగా వస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ పిండిని పులియబెట్టేసి నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి చక్కగా పొంగి పిండి లోపల చూసారా చిన్నగా ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చాయి చూసారా, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా కొంచెం నురగలాగా వస్తేనే మీకు దోశ అనేది టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకసారి కలుపుకోండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. పిండిని ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన ఈ నురగంతా కూడా పోయి దోశ మీకు గట్టిగా వచ్చేస్తుంది. అందుకని ఒకే డైరెక్షన్లో కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 2-3 రోజుల పాటు ఈ పిండితో మీరు దోశలు వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే పిండి పులిసిన తర్వాత 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలని చెప్పాను కదా, ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. ఇది వేసుకోవడం వల్ల దోశ మనకి చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. చక్కెర వేసుకోవడం వల్ల దోశ మనకి
గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట. మీకు ఇంకా దోశ మంచి కలర్లో కావాలి అనుకుంటే ఇంకొంచెం చక్కెర వేసుకోవచ్చు. చక్కెర వేసుకోవడం వల్ల దోశ మనకి తీపిదనం ఏమి రాదు, టేస్టీగా వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ వైట్ షుగర్ని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసేసుకొని పిండిని గరిటె జారుగా కలుపుకోండి. సో ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా గరిటె జారుగా ఉండాలన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సిగ్నేచర్ ముల్బాగల్ దోశ కోసం స్పెషల్ ఉల్లిపాయ మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని, 1 రెమ్మ కరివేపాకుని, 1 మీడియం సైజ్ టమాటాని కూడా ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ ఉల్లిపాయల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ సిగ్నేచర్ ముల్బాగల్ దోశ కోసం ఈ ఉల్లిపాయ అనేది అస్సలు రంగు మారకూడదు అనమాట. జస్ట్ మనకి మెత్తపడితే సరిపోతుంది అనమాట. సో ఉల్లిపాయ అలాగే టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత గరిటతో ఈ విధంగా కొంచెం మ్యాష్ చేసుకున్నట్లుగా చేసుకోండి. మరి మెత్తటి పేస్ట్ లాగా కాదు, కొంచెం అక్కడక్కడ ఈ విధంగా కొంచెం మ్యాష్ చేసేసుకున్నారంటే టమాటా బాగా మెత్తగా గుజ్జులాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలాని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు దోశను వేసుకోవడం కోసం నేను ఇక్కడ ఫ్రైయింగ్ ప్యాన్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ముల్బాగల్ దోశ ప్యాన్ అని సపరేట్గా దొరుకుతుంది అనమాట. అలాగే ఇక్కడ నేను ఐరన్ ప్యాన్ యూస్ చేయటం లేదు, నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్ యూస్ చేస్తున్నాను. మీరు ఐరన్ ప్యాన్లో అయినా సరే చక్కగా ట్రై చేయొచ్చు, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను చూపించబోయే దానికన్నా కూడా ఐరన్ ప్యాన్లో ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీలో ఎవరికైనా ప్యాన్ డీటెయిల్స్ కావాలి అంటే వీడియోకి ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముల్బాగల్ దోశ ప్యాన్ సపరేట్గా వస్తుంది. సో ఈ ప్యాన్ని హై ఫ్లేమ్లోనే బాగా వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చెలగరించుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా దోశని సైడ్స్ను కూడా ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ముల్బాగల్ దోశ షేపే డిఫరెంట్గా ఉంటుంది. దోశ కూడా పల్చగా ఉండదు అనమాట, కొంచెం మందంగానే ఉంటుంది. అంటే లోపల స్పాంజీగా ఉంటుంది, పై లేయర్ మాత్రం క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇలా ప్యాన్కి సైడ్స్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసిన వెంటనే చూసారా చక్కగా మనకి హోల్స్ వస్తున్నాయి కదా. ఇలా హోల్స్ వచ్చాయి అంటే పిండి మనకి చక్కగా పర్ఫెక్ట్గా పులిసిందని అర్థము. దోశ కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. సో దోశ పైన పిండి తడి ఆరిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేస్తేనే ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. వద్దనుకున్న వాళ్ళు నూనెను కూడా వేసుకోవచ్చు. సో ఈ సైడ్స్న అలాగే మధ్యలో నెయ్యిని వేసేసుకొని ఈ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో దోశ సైడ్స్ చూసారా ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసిన ఈ స్పెషల్ ఉల్లిపాయ మసాలాని పెట్టేసుకొని దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా చూడగానే తినాలనిపిస్తుంది కదా. డిఫరెంట్ షేప్లో అలాగే టేస్టీగా మంచి కలర్లో ఉంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేయడమే కాకుండా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ దోశ రెసిపీ. ఇలా ప్రిపేర్ చేసిన ఈ దోశని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను సర్వ్ చేసుకున్న చట్నీ రెసిపీ ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇక్కడ నేను మీకు దోశను చూపిస్తున్నాను చూసారు ఎంత క్రిస్పీగా ఉందో, అలాగే మంచి కలర్లో కూడా ఉంది కదా. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.